మున్సిపల్ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. ఇవాల్టి నుంచి 3 రోజులు జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారు ముఖ్యమంత్రి. ఆదిలాబాద్ జిల్లాలోని చనాకా కొరాటా బ్యారేజ్ ప్రారంభిస్తారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 70 కోట్ల పరిహారం అందించనున్నారు. తర్వాత నిర్మల్ జిల్లాలో సదరమఠ్ బ్యారేజీని ప్రారంభిస్తారు సీఎం. బ్యారేజీతో నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందించనుంది. నిర్మల్ జిల్లాలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించారు కలెక్టర్ రాజాశీషా, ఎస్పీ అఖిల్ మహాజన్. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం టూర్తో పట్టణంలో ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయన్నారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఈ రోజు కొనసాగుతుంది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి బయలుదేరి ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోని చెనాకా కోరాట ఏదైతే బ్యారేజీ నిర్మించారో అక్కడ హట్టిఘాట్ వద్ద పంప్ హౌస్ ఉంది. ఆ పంప్ హౌస్ వద్ద పంప్ హౌస్ ను ప్రారంభిస్తారు. పంప్ హౌస్ ను ప్రారంభించిన అనంతరం ఏదైతే లిఫ్ట్ ద్వారా ఏదైతే పంప్ హౌస్ తోని మెయిన్ కెనాల్ లో వాటర్ ను ఎత్తిపోస్తారో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మెయిన్ కెనాల్ వద్ద లిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎవరైతే ఈ చెనాకా కొరాట బ్యారేజ్ నిర్మించడానికి అనేక మంది రైతులు భూముల్ని ఏదైతే త్యాగం చేశారో త్యాగం చేసిన రైతులకి 70 కోట్లు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితులకి పరిహారం అందించనున్నారు. అదే విధంగా ఏదైతే ఈ ప్రాంతానికి గత కొన్నేళ్లుగా దాదాపు ఒక 5 దశాబ్దాలుగా ఆదిలాబాద్ అదేవిధంగా జైనద్ బేలా మండలాలకు సంబంధించిన రైతులందరూ కూడా ఈ బ్యారేజీ నిర్మాణంతో ఏదైతే నిర్మాణం జరిగితే తమ పంట పొలాలకు నీరు వస్తుంది. అదేవిధంగా సాగు చేసి 3 పంటలు పండిస్తామని ఆశగా ఎదురు చూస్తున్న ఆ కళ ఈ రోజు ఫలించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే చెనాకా కొరాట బ్యారేజీ ప్రారంభించిన అనంతరం సదరమఠ్ నిర్మల్ జిల్లా మామడ మండలం కొనకల్ వద్ద సదరమఠ్ బ్యారేజీని నిర్మించారు. ఈ బ్యారేజీని ఏదైతే పూర్తి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారు. ఈ బ్యారేజ్ తోని ఏదైతే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం, అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, అదేవిధంగా ఇబ్రాహీం మండలాలకు సంబంధించిన 20,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. అదేవిధంగా మరొక 20,000 ఎకరాలకి ఆయకట్టును స్థిరీకరించే ఒక రిజర్వ్ బ్యాంకు ఈ సదరమఠ్ బ్యారేజీ. అదే విధంగా ఏదైతే ఈ బ్యారేజీ నిర్మాణంతో 34 గ్రామాలకు కూడా సాగునీరు అందించే ఒక వరప్రదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రారంభించడం పట్ల ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే నిర్మల్ జిల్లా ఆయకట్టు రైతులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ ఏదైతే ప్రాంతం, అలాంటి ప్రాంతానికి సాగునీరు అందించడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఏదైతే సదర్మఠ్ బ్యారేజ్ ప్రారంభించిన తర్వాత నిర్మల్ జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సభకు హాజరవుతారు. సభను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్న సీఎం ఒక దిశను మార్చుతామని చెప్పారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుండడం పట్ల ప్రజలు ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలున్న నేపథ్యంలో మరిన్ని వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. శ్రావంతి.